హాయ్ నమస్తే అందరికీ. ఎఫర్ట్స్ షుల్ బి మేడ్, ప్రయత్నం పాలించాలి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఎన్ఆర్ఐలో కష్టపడుతున్న ఫ్రెండ్స్ అందరికీ మైనింగ్ చేసుకోమని రిఫరల్ చేశాను. మైనింగ్ ఏంటంటే ఇలాగా కొత్తగా వచ్చిన ఇంటర్నెట్ నెట్వర్క్ కాయిన్ ఒకటి కొత్తగా లాంచ్ అయింది. తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వాళ్ళలో కొంతమంది మేము చదువుకోలేదు, మా బ్యాంక్ అకౌంట్ మా ప్రూఫ్ ఇచ్చి మేము ఇబ్బంది పడలేము, మాకు తెలీదు దాని గురించి అని అన్నారు. ఇది కేవలం సామాన్యుల బిట్ కాయిన్. నేను దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మళ్ళీ యూట్యూబ్ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసింది ఏంటంటే క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, ఎందుకు నమ్మాలి, సామాన్యులకు లాభం ఉందా లేదా, ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందా లేదా, దీనికి మీరు ఏ ప్రూఫ్స్ ఇవ్వాలి, బ్యాంక్ అకౌంట్ అటాచ్ చేస్తేనే మీరు కాయిన్ని కొనగలరా అమ్మగలరా, కేవలం 5 నెలల సమయం ఉంది. ఈ సమయంలో మనం ఏం చేస్తే మనం ఈ కాయిన్ని సంపాదించగలం, కాయిన్ తర్వాత ఎలా మనం దాన్ని డబ్బుల రూపంలో మార్చుకోగలం, ఈ విషయంకి వస్తే మీకు పూర్తిగా వివరాలన్నీ నేను తెలియజేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ప్రజెంట్ ఎన్ఆర్ఐలో ఉన్న వాళ్ళకి ఇంపార్టెంట్గా నేను ఎందుకు చేస్తున్నానంటే, నాలా 20-30 సంవత్సరాలు బట్టి చాలామంది ఇంకా బయట దేశాల్లో కష్టపడుతున్నా కూడా వాళ్ళ అప్పులు తీరక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళ కోసం నేను అందరికీ లింక్ పంపించాను, యూట్యూబ్ ఛానల్ లింక్ పంపించాను, తెలిసిన ఫ్రెండ్స్కి చెప్పాను. కానీ వాళ్ళు ఇంకా కొంచెం అనుమానిస్తున్నారు. సో వాళ్ళ కోసం ఒక వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్ కాయిన్ అంటే ఏంటనేది తెలుసుకుంటారు. బిట్ కాయిన్ అంటే ఏంటనేది కాకుండా కాయిన్స్ అనే మాట ఎలా వచ్చింది అనేది మీకు ముందు చెప్తాను. క్రిప్టో కరెన్సీ అంటే కాయిన్స్ అనే మాటని క్రిప్టో కరెన్సీ అంటారు. అంటే చేతితో డబ్బులు తీసుకోవడం ఇవ్వడం కాకుండా కేవలం కంప్యూటర్ నెట్వర్క్ ద్వారా సురక్షితంగా డబ్బుల్ని మనం ఎర్న్ చేసుకునే పద్ధతిని క్రిప్టో కరెన్సీ అంటారు. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఆధారంగా పనిచేసే ఒక సంస్థ. డిజిటల్ కరెన్సీ అంటే కేవలం కంప్యూటర్లోనే ఉంటుంది. బ్లాక్ చైన్ అంటే ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి మార్పిడి చెందేదాన్ని. దీనికి ఎటువంటి బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు అంటే ఎటువంటి కంపెనీలు వీటికి సపోర్ట్ చేయవు. అమ్మడం కొనడం క్రిప్టోగ్రఫీని ఎనిక్రిప్షన్ అంటారు. అంటే మీరు చాలా టీవీల్లో చూసుండొచ్చు, ఇలా 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 మార్కింగ్ బాణం గుర్తులు తగ్గడం జరుగుతుంది. దాన్ని ఎనిక్రిప్షన్ అంటారు. అమ్మడం కొనడాన్ని దాన్ని క్రిప్టోగ్రాఫ్ దాని పేరు, దాన్ని ఎనిక్రిప్షన్ అంటారు అన్నమాట. సో అది చూసి కొనడం అమ్మడం అనేది జరుగుతుంది. ఇవన్నీ రికార్డ్ అవుతాయి, ఎలాగా ఆన్లైన్లో రికార్డ్ అవుతాయి. ఎందుకంటే మనం ప్రతిదీ కంప్యూటర్ని బేస్ చేసుకునే కాబట్టి మనం వాడుతాం కాబట్టి అది పూర్తిగా కొనేవారు అమ్మేవారు మధ్యలో రాయబారులు ఎవరు ఉండరు. ఆ క్రిప్టోగ్రాఫ్ని చెక్ చేసుకొని కాయిన్ ఏంటి అనేది తెలుసుకొని దాన్ని బట్టి కొనేవారు అమ్మేవారు ఉంటారు. కొనడం అమ్మడం కూడా డబ్బుల రూపంలో బదులు మార్చుకోవడం ఉండదు, కేవలం కంప్యూటరైజ్ మాత్రమే జరుగుతుంది. ఇంకా ఏంటంటే ఇవి డిజిటల్ రూపంలో ఉంటాయి. డిజిటల్ రూపంలో కొనేవారు అమ్మేవారు మధ్యలో రాయబారం లేకుండా జరుగుతాయి. గ్రౌడ్ కంపెనీ లా సిఇఓ సంబంధం ఉండదు. అంటే గవర్నమెంట్కి కానీ బ్యాంకులకు కానీ ఎటువంటి సంబంధం ఉండదు. వీటి విలువ డిమాండ్ సరఫరా బట్టి ఆధారంగా మారుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు బిట్ కాయిన్ ఉంది, కొన్ని కాయిన్స్ ఇచ్చాడు, సపోజ్ 1,00,000 కాయిన్స్ ఇచ్చాడు అనుకుందాం. 1,00,000 కాయిన్స్ ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైతే ఫ్రీగా మైనింగ్ చేసుకొని దగ్గర దాచుకున్నారో ఆ 1,00,000 కాయిన్ మాత్రమే ఇంకా సప్లైలో ఉంటాయి. అంటే ఆ 1,00,000 కాయిన్నే కొనడం అమ్మడం జరుగుతాయి తప్ప కొత్త వాళ్ళు ఎవరు మళ్ళీ ఆ కాయిన్ని ఫ్రీగా తీసుకోవడానికి జరగదు. సో ఇప్పుడు ఏంటంటే వీటి విలువ అలా పెరగడానికి కారణం ఏంటంటే 2009లో స్టార్ట్ అయిన బిట్ కాయిన్ ఆటోమేటిక్గా వాడు రిలీజ్ చేసిన కాయిన్స్ని ఎవరైతే ఫ్రీ మైనింగ్ చేసుకొని దాచుకున్నారో వాళ్ళకి ఇప్పుడు బిట్ కాయిన్ విలువ గూగుల్లో చెక్ చేస్తే ₹1,00,00,000 పైన ఉంది ఒక కాయిన్ విలువ. సో రేటు పెరగడం తగ్గడం కొనుగోలు చేసేవారి మధ్య బుల్ మార్కెట్ ఆన్లైన్లో వివరిస్తుంది. బుల్ మార్కెట్ అనే ఒక మార్కెట్ ఉంటుంది, అది మనం కంప్యూటరైజ్ ద్వారానే చెక్ చేసుకోవడానికి అవుతుంది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత 2009లో సతోషి సకామోటో అనే ఒక ఆయన ఈ బిట్ కాయిన్ని స్టార్ట్ చేశారు. ఆయన అప్పుడు 2009లో చాలా మట్టుకి ఈ కాయిన్ అవేర్నెస్ తేవడం కోసం ఫ్రీ కాయిన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే దాన్ని నమ్మి ఫ్రీ కాయిన్స్ని ఎర్న్ చేసుకున్నారో తర్వాత ఇప్పుడు వాళ్ళు విజేతలుగా నిలబడ్డారు. ఇప్పుడు దాని తర్వాత ఎథెరియం కాయిన్ అని కూడా దిగింది.
ఆ ఎథేరియం కాయిన్ ఏంటంటే దాన్ని పై కాయిన్ అంటారు. సో ఇలాగ కొన్ని రకాల కాయిన్లు చాలా మట్టుకి ఇప్పుడు ఆన్లైన్లో చలామణిలో ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా సేమ్ ఇప్పుడు బిట్ కాయిన్ వాడు ఎవడు కనిపెట్టాడో మనకు తెలీదు, మేము నమ్మము. ఈ ఎథేరియం కాయిన్ ఎవరు కనిపెట్టాడో మాకు తెలీదు, నమ్మము. మాకు ఫోన్ చేతిలో టచ్ ఫోన్ ఉంది కానీ దాన్ని ఎలాగా మేము మైనింగ్ చేసుకోవాలి, చేసుకున్నా సరే దాన్ని నమ్మచ్చా లేదా అనేది మీకు ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ ఏంటంటే జి మనకి కరోనా వచ్చిన తర్వాత జియో వాడు కొత్తగా కంపెనీ దించిన తర్వాత ఫ్రీగా ముందు చాలా మట్టుకి నెట్వర్క్ కాలింగ్స్ ఫ్రీ ఇచ్చాడు, సిమ్ములు ఫ్రీగా అమ్మాడు. తర్వాత ఇప్పుడు ఒక సిమ్ము 250 రూపీస్, రీఛార్జ్ 300 రూపీస్. సో ఇదే పద్ధతిలో 2009లో బిట్ కాయిన్ చాలామందికి భోజనం ఫారెన్స్లో చాలామందికి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. తీసుకున్న వాళ్ళు అది దాచుకున్నారు, తీసుకున్న వాళ్ళు వదిలేశారు. అలాగే ఎథేరియం కాయిన్ కూడా పై కాయిన్ చాలామందికి ఫ్రీ కాయిన్స్ ఫోన్లో ఎర్న్ చేసుకున్నారు, వాళ్ళు ఇప్పుడు ట్రేడింగ్ చేసుకుంటున్నారు. ఈ కాయిన్స్ బేస్ అనేది ఏంటంటే కేవలం అమెరికన్ గవర్నమెంట్కి సంబంధించి లాంటి అండ్ దాని అథారిటీలో జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా. సో మనం ఇండియాలో ఉన్నామా ఎక్కడ ఉన్నామా అనేది పక్కన పెడితే ఫ్రీ కాయిన్స్ ఎర్న్ చేయడం వల్ల మనకి ఎటువంటి నష్టం ఉండదు. తెలుగు వారికి, చదువుకోలేని వారికి, ఇంగిత జ్ఞానం లేని వారికి, అంటే ఇంగిత జ్ఞానం అంటే దీని మీద బేస్మెంట్ అర్థం తెలియని వాళ్ళు నన్ను వీడియో చేయమన్నారు క్లియర్గా. దాని గురించి నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను, తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఈ యూట్యూబ్ని పూర్తిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ రూపంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మీరు ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ కంపెనీ అనేది బేస్ అయింది. ఇది కొత్తగా గూగుల్ అండ్ అమెజాన్ వాళ్ళు కలిపి స్థాపించారు. ఇది కేవలం స్టార్ట్ చేసి 4 నెలల్లో ఇప్పుడు యూట్యూబ్లో సెన్సేషనల్ చూపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దీని గురించే మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరూ దీని గురించే వీడియోస్ చేసి పెడుతున్నారు. ఇది ఎలా ఎర్న్ చేసుకోవాలి ఏంటి అనేది నా యూట్యూబ్ ఛానల్లో ఇంకో వీడియోలో ఉంది, లేదంటే నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను. ఇప్పుడు ఏమీ లేదు, ఇది కేవలం ఫ్రీ మైనింగ్. అది కేవలం డిసెంబర్, జనవరి వరకు ఫ్రీ మైనింగ్ చేసుకోవచ్చు. కేవలం మీ సమయాన్ని మాత్రమే వెచ్చిస్తారు. దీనికి ఎటువంటి మీ బ్యాంక్ ప్రూఫ్స్ కానీ ఐడి కార్డ్స్ కానీ ఇవ్వక్కర్లేదు. మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. నా లింక్ పెడతాను, ఆ లింక్లో క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. దానికి మీ మెయిల్ ఐడి ఇచ్చి మీ ఫేస్ ఐడిని 4 టైమ్స్ ఇలాగా మూవ్ చేసుకుంటే ఫేస్ తీసుకుంటుంది. ఆ ఫేస్ తీసుకున్న తర్వాత మీకు పాస్వర్డ్, మెయిల్ ఐడి ద్వారా అది యాప్ ఓపెన్ అవుతుంది. ప్రతి 4 గంటలకు ఒకసారి ఆ గోల్డ్ కలర్ బటన్ని క్లిక్ చేస్తే మీకు కాయిన్స్ అనేవి మీ వాలెట్లో పడతాయి. ప్రజెంట్ ఆ కంపెనీ వాలెట్ ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ ఇది ప్రాసెస్ అంతా కూడా ఎవరికి వాళ్ళు సీక్రెట్గా ఉంటుంది. వేరే వాళ్ళు మీ ఐడి చూసినా కూడా తీసుకోవడానికి అవ్వదు. వేరే వాళ్ళు వేరే ఫోన్లో ఈ ఐడిని వేరే ఫోన్లో లాంచ్ చేయడానికి కూడా అవ్వదు. సో మీరు ఎంత సేఫ్ సైడ్గా ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు చాలామంది ఈ క్రిప్టో కరెన్సీ గురించి, తర్వాత ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి వీడియోలు చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. అయితే అందరూ కూడా మహేష్ మ్యాగ్నస్ గారు అండ్ రెడ్ బుల్స్ ఇలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చాలా పెద్ద హైలో వాళ్ళ కిందన కొన్ని వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అండ్ వాళ్ళ కింద బోల్డంత టీం ఉంది. అలాగే ఇప్పుడు వాళ్ళని బేస్ చేసుకొని నేను కూడా వాళ్ళ కిందే ఉన్నాను. సో వాళ్ళ కింద బేస్ చేసుకొని మనం ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరి ప్రయత్నం వాళ్ళది. ఆయన కూడా మా అందరికీ సపోర్ట్ చేస్తారు అండ్ ఆయన కూడా చెప్పారు మనం కమ్యూనిటీని బిల్డ్ చేయమని చెప్పారు. సో నేను కేవలం ఎన్ఆర్ఐలో ఎవరైతే అప్పుల్లో ఉండి వాళ్ళు బయటకు వచ్చి కష్టపడుతున్నారో 20-30 సంవత్సరాలు బట్టి కష్టపడుతున్న అప్పులు తీరలేదు వాళ్ళకి ఇది ఒక సజెషన్ కింద నేను చెప్తున్నాను. నేను చెప్పినట్టు ఈ ఆన్లైన్లో చెప్పినట్టు యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ చెప్పే మాటే నేను చెప్తున్నాను. మీరు కేవలం ఈ 5 నెలలు టైం కేర్ తీసుకొని మీరు ప్రతి 4 గంటలకు ఒకసారి క్లిక్ చేసి కాయిన్స్ ఎర్న్ చేయడం ఎలాగో కాయిన్ని ఎర్న్ చేసి ఉంచుకోండి. కన్ఫామ్గా మీకు యూజ్ అవుతాయి. ఎందుకంటే వాడు 10 బిలియన్స్ కాయిన్స్ ఐటీఎల్జీ కాయిన్స్ ఇచ్చాడు, దానిలో 80% ఐటీఎల్ కాయిన్స్ మాత్రమే వెళ్తుంది. ఇది ఇంకొక వీడియోలో మీకు ఈ కాయిన్స్ గురించి, లాగిన్ గురించి క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనం ఫ్రీ మైనింగ్ చేసుకునే దాని పేరు ఐటీఎల్జీ కాయిన్. దీని యాప్ పేరు ఇంటర్లింక్ నెట్వర్క్.
మీకు నేను దాని గురించి చెప్తాను ఇంకొకసారి. ఇప్పుడు ప్రజెంట్ మనకు అది లాంచ్ అయిన 4 నెలల్లో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, ఇండియాలో 28.97% మంది డౌన్లోడ్ చేసుకొని దాన్ని యూజ్ చేస్తున్నారు. అలాగే ఆల్ ఓవర్ ఇండియా కూడా అందరూ జనాలు యూజ్ చేస్తున్నారు. నేను ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ 1 మంత్ నుంచి చేస్తున్నాను. నా రెఫరల్తో చాలామంది యాక్టివేట్ అయ్యారు. సో నాకు ఒక్కసారి బటన్ చేయడం వల్ల 52 కాయిన్స్ వస్తున్నాయి. అలా మీరు కూడా ఇది యాప్ సింబల్ ఇలా ఉంటుంది. నేను నా డిస్క్రిప్షన్లో నా లింక్ ఇస్తాను, యూట్యూబ్ లింక్. దాని మీద క్లిక్ చేసి రెఫరల్ లింక్లో నా ఐడి నెంబర్ ఉంటుంది. మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేశాక ఫేస్ ఐడి అయిపోయాక మీరు రెఫరల్ లింక్లో నా రెఫరల్ ఐడి నెంబర్ కొట్టి సబ్మిట్ కొడితే మీకు 1000 కాయిన్స్ ఫ్రీగా వస్తాయి. మొట్టమొదటిసారి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇటువంటి ఫెసిలిటీ ఉంటుంది. తర్వాత మీరు ఎవరికైనా రెఫరల్ నలుగురిని చేసుకుంటే వాళ్ళ ద్వారా కూడా మీకు 500 కాయిన్స్ చొప్పున వస్తాయి. యాప్ స్టార్టింగ్ ఇలా ఉంటుంది. దాన్ని లాగిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఐడి ఉన్న వాళ్ళు లాగిన్లోకి వెళ్తారు. కొత్తగా సబ్స్క్రైబర్లు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు సైన్అప్లోకి వెళ్తారు. సైన్అప్లోకి వెళ్ళాక ఇలా వస్తుంది. ఇక్కడ 2 బ్లాక్ కలర్ బాక్సెస్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఒక రెఫరల్ ఐడి నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. కంటిన్యూ అని కొడతారు. కొట్టాక పాస్వర్డ్ 2 సార్లు పెట్టుకోవాలి. పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మెయిల్ ఐడి అడుగుతుంది. మెయిల్ ఐడి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎర్రర్ అని వచ్చింది అనుకోండి, పాస్వర్డ్ పెట్టాక మెయిల్ ఐడి రాకుండా ఎర్రర్ అని వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ టెలిగ్రామ్ లింక్ ఉంది. మీరు ఏదైతే ఎర్రర్ వచ్చిందో స్క్రీన్ షాట్ తీసి టెలిగ్రామ్లో మీరు పోస్ట్ చేస్తే దాన్ని రికవరీ అవుతుంది. టెలిగ్రామ్ లాగిన్ అవ్వడానికి ఫోన్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవుతారు. ఒకవేళ అలా ఎర్రర్ రాకుండా డైరెక్ట్గా మెయిల్ ఐడి తీసుకున్న తర్వాత మీకు ఇలా యాడ్ వస్తుంది. యాడ్ అయిన తర్వాత మీకు ఇలా ఇంటర్నెట్ ఒకటి ఓపెన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా గోల్డ్ కలర్ బటన్ ఒకటి చూపిస్తుంది. ఆ బటన్ని మీరు క్లిక్ చేస్తారు, కాయిన్స్ వస్తాయి. ఇంకా దాని గురించి నేను పూర్తిగా మీకు డీటెయిల్స్గా చెప్తాను. ప్రజెంట్ అయితే మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఈ సింబల్ అయితే ఇలా ఉంటుంది. సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే దీన్ని నమ్మచ్చా నమ్మకూడదా, అసలు ప్రతిఫలం ఉందా లేదా అని. మనం చేసేది ఏముంది, ఫ్రీగా కాయిన్స్ ఎర్న్ చేసుకోవడమే. మనం ఎటువంటి ప్రూఫ్స్ ఇవ్వట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోవాలని కోరుకుంటున్నాను. రెఫరల్ లింక్ ఇచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్త పడండి. ఎందుకంటే వేరే యూట్యూబ్లో ఉన్న రెఫరల్ లింక్ ఇస్తే కొంతమందికి ఫేస్ ఐడి అనేది తీసుకోవట్లేదు. ఫేస్ ఐడి తీసుకోకుండా మీరు రెఫరల్ లింక్ ఇచ్చినా సరే దానికి ఉపయోగం ఉండదు, లాక్ అయిపోతుంది, ఆ ఐడి వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఎప్పుడైతే యాప్ ఓపెన్ అవుతుందో ప్లేస్టోర్లో డౌన్లోడ్ అయిన తర్వాత పాస్వర్డ్ పెట్టి మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఓపెన్ అయ్యాక కన్ఫామ్గా మీరు ఫస్ట్ ఫేస్ వెరిఫికేషన్ అనేది చాలా క్లోజ్లో పెట్టాలి. క్లోజ్లో పెట్టి దాన్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత రెఫరల్ లింక్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రెఫరల్ ఐడి కొట్టి మీరు దాన్ని సబ్మిట్ కొడితే మీకు ఆటోమేటిక్గా 1000 కాయిన్స్ యాడ్ అవుతాయి. తర్వాత ప్రతి 4 అవర్స్కి ఒకసారి, 4 గంటలకు ఒకసారి మీరు బటన్ నొక్కడం వల్ల కాయిన్స్ అయితే ఎర్న్ చేయగలరు. మీకు అర్థమయ్యేలా ఈ వీడియోని నేను చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా అర్థం అవ్వకపోతే నాకు మళ్ళీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకో వీడియో చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.